అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలో గడ్డి ట్రాక్టర్ దగ్ధమైంది. ఈ చిన్న గుమ్ములూరు నుంచి ఏటికొప్పాక వెళ్తున్న ట్రాక్టర్కు విద్యుత్ వైర్లు తగలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు కేకలు వేయడంతో గడ్డిని రోడ్డుపై డంప్ చేశారు. దీంతో త్రుట్లో పెను ప్రమాదం తప్పింది. కొంచెం ముందు రాని అన్న పల్సర్ ముందుకు వెళ్ళిపో అన్న మన ముందుకు వెళ్ళిపో మీ బండి వెళ్ళిపో పల్సర్ ముందుకు రాని అన్న గదే ఉంటుంది కదా. మా ములుగు స్వచ్ఛమైన అందమైన అడవులో మరొక టూరిజం పాయింట్గా మరి జలగలంచ పోర్ట్ వ్యూ పాయింట్ను మా ములుగు జిల్లా ఫారెస్ట్ శాఖ అధికారులు మరి డిఎఫ్ఓ రాహుల్ గారి ఆధ్వర్యంలో సబ్ డిఎఫ్ఓ ఇతర స్టాఫ్ అందరు కలిసి ఇంత చక్కటి దట్టమైన అడవుల్లో మంచి వ్యూ పాయింట్ అదేవిధంగా ట్రెక్కింగ్ పాయింట్గా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మేము ప్రారంభించినాం. కలెక్టర్ గారు, మా ఎస్పీ గారు, మన ఇక్కడ ఇది ఆతిథ్యం ఇచ్చిన రాహుల్, మన డిఎఫ్ఓ గారు, వారి స్టాఫ్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలను కూడా తెలియజేస్తూ ఉన్నాం. చాలామందికి స్వచ్ఛమైన గాలి దొరకక ఇబ్బంది పడుతూ ఉంటారు. పట్టణాలలో కానీ గ్రామాలలో కానీ మరి ఇంట్లోనే ఉండి కూర్చున్నది మనం వదిలేసిన గాలినే మనం తీసుకుంటూ ఉంటాం. అది ఏసీ అయినా ఫ్యాన్ అయినా. కానీ ఇంత దట్టమైన అడవుల్లో మరి ఎలాంటి ప్లాస్టిక్ లేకుండా రండి, స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యాన్ని, మీ ఆయుష్ను పెంచే విధంగా కూడా ఇక్కడ రకరకాల వనమూలికలు, చిల్ల గింజలు లాంటివి కానీ ఇతరతర ఫ్రూట్స్ కూడా మరి ముర్రి చెట్లు, ముర్రి పండ్లు ఇట్లాంటివి కూడా ఉండే ఈ ప్రదేశం. సో మంచి వాతావరణంలో దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ పోర్టుకు సంబంధించి చూస్తే 12-13వ శతాబ్దం నాటి పోర్టు లాగా ఒక సెంట్రీ పాయింట్ ఆనాడు మరి కాకతీయులు కట్టిరా, సమ్మక్క సారలమ్మ వాళ్ళు కట్టుకున్నారా అనేది ఇంకా పరిశోధనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఈ 12th సెంచరీ అనేది కాకతీయుల ఓరుగల్లు సామ్రాజ్యంగా ఉంది. అప్పుడు ఇక్కడ సమ్మక్క సారలమ్మ కూడా మన ప్రాంతంలో నడియాడుతున్నటువంటి నేల. ఇంకా కాకతీయుల మీదకి ఇంకెవరైనా దండయాత్రకు వచ్చినప్పుడు లేదా సమ్మక్క సారలమ్మ ఆ రాజ్యం మేడ పగడిద్దరాజు రాజ్యంలో అప్పుడు మరి ఎవరైనా ఈ ప్రాంతంలోకి దండయాత్రకు వచ్చినప్పుడు ఈ కోట కట్టుకున్నారా అనేది ఇంకా క్లియర్గా మేము పరిశోధనలు చేయించాలని భావిస్తున్నాం. అందరికీ స్వాగతం ములుగు అడవుల్లోకి. బట్ వచ్చేటప్పుడు దయచేసి వేస్టేజ్ తీసుకురాకండి, ప్లాస్టిక్ తీసుకొచ్చి ప్రాణాంతకమైన పరిస్థితి తీసుకురాకండి. ఇక్కడికి మిమ్మల్ని ఆహ్వానించేది మీరు ఆరోగ్యంగా ఉండాలి, స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలి, తద్వారా మీ ఆయుష్ను పెంచుకోవాలి. శాస్త్రవేత్తలు కూడా ఈ మధ్యకాలంలో చాలా విషయాలు చెప్పారు. మంచి చెట్ల మధ్య వాకింగ్ చేస్తే, ఒక 20 minutes వాకింగ్ చేస్తే రోజు రోజుకు అది మీ ఆయుష్ను పెంచుతుందని. సో ఇక్కడ మనం పెట్టిన మొక్కలు కాదు, సహజ సిద్ధంగా ఈ అడవుల్లో నుంచి, భూమి పొరల్లో నుంచి వచ్చినటువంటి మొక్కలు, అందులో వనమూలికలు ఉంటాయి. ఒక్కొక్క చెట్టు నీరు కూడా, చెట్టు నుంచి వచ్చే అంటే ఏర్ల నీరు కూడా మనకు చాలా ఔషధము, ఆకులు కూడా మనకు ఔషధము. అందుకనే అందరూ కూడా ఈ ములుగు మరి తాడువాయి అడవుల్లో మరొక అద్భుతమైనటువంటి పోర్టు, ఈ తాడువాయి జలగలంచ పోర్టును వ్యూ పాయింట్గా తీర్చిదిద్ది ఈరోజు ప్రారంభించడం జరిగింది. సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చేవాళ్ళు కానీ, ఇటు టూరిజంకి వచ్చేవాళ్ళు కానీ, ఆన్ ద వే నేషనల్ హైవే మీదనే పసరాకు ఏటూ నాగారానికి తాడ్వాయికి మధ్య మనం చూస్తే పసర నుంచి
మరి ములుగు నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ పోతే మీకు మేడారం కనపడుతుంది. అదేవిధంగా అంతకుముందు రైట్ సైడ్ గోవింద్రాపేట దగ్గర చలవాయి దగ్గరకు వస్తే మీకు లక్నవరం వస్తుంది. కొంచెం ఇదే పసరా టు ఎటునగరం మధ్య లెఫ్ట్ సైడ్ పోతే బ్లాక్బెర్రీ వస్తుంది. మళ్ళీ రైట్ సైడ్ వస్తే మీకు ఈ పాయింట్ జలగలంచ కోట వ్యూ పాయింట్ వస్తుంది. ఇంకా కొంచెం ముందుకు పోతే తాడ్వాయ్ హట్స్ వస్తుంది. సో ఇదంతా కూడా దట్టమైన అడవులలో మంచి తీర్చిదిద్దబడ్డాయి. సహజ సిద్ధంగా ఉన్నటువంటి ప్రకృతి సంపదను ప్రజలకు మరి వచ్చేటువంటి టూరిస్టులకు ఆహ్లాదాన్ని ఇవ్వడం కోసం, ఆనందాన్ని ఇవ్వడం కోసం, కుటుంబ సమేతంగా వచ్చి గడపడం కోసం, తద్వారా స్వచ్ఛమైన గాలి తీసుకోవడం కోసం ఈ వ్యూ పాయింట్స్, ఈ వాతావరణాన్ని మా ఫారెస్ట్ శాఖ తయారు చేయడం జరిగింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా సోదరిమణి సూర్యకక్క గారికి ఫారెస్ట్ మినిస్టర్గా మరి ఇట్లాంటివన్నీ కూడా తయారు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఫారెస్ట్ అధికారులకు వారు సూచించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా ఫారెస్ట్ శాఖ ములుగు డిపార్ట్మెంట్ వారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తొందరలోనే ములుగు విలేజ్ పార్కును కూడా ఓపెన్ చేస్తామని తెలియజేస్తాము. తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు, దేశ విదేశాలలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలతోటి మరి పండగ అంటేనే పచ్చదనం, పైర్లు, పంటలు పండి మన ఇళ్ళకి వచ్చిన తర్వాత కుటుంబ సమేతంగా జరుపుకునే పండగ సంక్రాంతి పండగ. పంటలు ఇంటికి వచ్చినాక జరుపుకునే గొప్ప పండగ. చాలా సంతోషంగా మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ పండగలో భాగంగానే మన తెలంగాణ ప్రజలకు అందరికీ ఒక సాంప్రదాయంగా వస్తున్నది కైట్ ఫెస్టివల్. పతంగులను ఎగిరేస్తూ ఉంటాం. ఆ పతంగులకు మనం పూర్వం నుంచి కూడా మన ఊర్లలో, మన ఇళ్ళల్లో దొరికే దారంతో మనం పతంగులు వేయడం, లేదా ఏదన్నా మన ఊళ్ళల్లో సహజ సిద్ధమైన హాని కల్పించినటువంటి తాడుతో మనం ఎగిరేస్తూ ఉంటాం. అది అందరికీ సంతోషాన్ని ఇస్తుంది. ఈ సంతోషకరమైనటువంటి సందర్భంగా మరి ఎవరి ప్రాణాలు కానీ, ఏ పక్షి ప్రాణాలు కానీ, ఏ మనిషి ప్రాణాలకు కానీ హాని జరగకుండా జరుపుకునేదే మన పండుగ, సంక్రాంతి పండుగ. ఆ పండుగలో కొంతమంది చైనా మాంజా అది వాడుతున్నారు. చాలా అది ప్రాణాంతకం. సడన్గా బైక్ మీద పోతూ ఉంటారు. వాళ్ళ మెడకొచ్చి ఆ చైనా మాంజా అది చుట్టుకొని అక్కడే కట్ చేస్తుంది, ప్రాణాలు పోతున్నాయి. అట్లనే ఇక్కడ నుంచి ఎక్కడైనా ఎగరేస్తూ ఉంటారు విలేజ్లో. పైన జంతువు అంటే పక్షులు తిరుగుతూ ఉంటాయి. ఆ పక్షులకు కూడా ఆ మెడకు అది చుట్టుకొని స్పాట్లో చనిపోతుంది. సో మనం జరుపుకునే ఈ ఫెస్టివల్, సంక్రాంతి ఫెస్టివల్, మనతో పాటు ప్రతి కుటుంబం, ప్రతి జీవి సంతోషంగా ఉండాలని కోరుకోవడమే అసలైన సంక్రాంతి. మనం చేసే చర్యలు ఇతరులను ఎప్పుడూ కూడా హాని చేయవద్దు, ఇతరులకు నష్టం కల్పించవద్దు, దుఃఖాన్ని ఇవ్వకూడదు. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను ఈ కైట్ ఫెస్టివల్ సందర్భంగా తెలియజేస్తున్నా, దయచేసి ఎవరు కూడా చైనా మాంజాను ఎవరు వాడద్దు, ఎవరి ప్రాణాలకు హాని కల్పించొద్దు. మరి మీరందరూ కూడా మన ములుగులోతో పాటు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కూడా ఎవరు కూడా ఈ చైనా మాంజాను వాడి ప్రాణాలను బలిగొనద్దు. పక్షుల ప్రాణాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలతోటి ఇలాంటి ప్రాణాంతకమైనటువంటి ఆటలు పాటలు మనకొద్దు. ప్రతి ఆట సంతోషాన్ని ఇవ్వాలి, ప్రతి ఆట ఆహ్లాదాన్ని ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేటువంటి ఆటలు పాటలు మనం ఈ సంక్రాంతి సందర్భంగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.